హిందీలో సాజన్ అని ఒక సినిమా వచ్చింది 90s లో. సాజన్ అంటే మీనింగ్ ప్రియుడు. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్, వీళ్ళు ముగ్గురు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అది. సల్మాన్ ఖాన్ వాళ్ళ ఫాదర్ బాగా రిచ్, డబ్బున్న కుటుంబము. సంజయ్ దత్ వాళ్ళ పేరెంట్స్ చనిపోతే తను అనాథ అవుతాడు అనమాట. సో అనాథ అయిన కుర్రోడ్ని వీళ్ళు చేరదీస్తారు. తను హ్యాండిక్యాప్డ్ సంజయ్ దత్. తన కొడుకుతో ఈక్వల్ గా ఇంపార్టెన్స్ ఇచ్చి తను పెంచుతాడు అనమాట. సో వాళ్ళిద్దరి మధ్య అన్నదమ్ములు అనేది కన్నా ఫ్రెండ్షిప్ బాండింగ్ చాలా విపరీతంగా ఉంటుంది. సో సంజయ్ దత్ క్యారెక్టర్ ఏంటంటే తను పోయిటరీ రాస్తా ఉంటాడు. సంజయ్ దత్ కవితలు రాస్తా ఉంటాడు. ఈ కవితలు రాసే సంజయ్ దత్ కు ఒక సింగర్, ఒక అమ్మాయి, కవితలకు ఇష్టపడే ఒక అమ్మాయి రెగ్యులర్ గా వాళ్ళు లెటర్స్ రూపంలో కమ్యూనికేషన్ రన్ అవుతూ ఉంటుంది. ఆ అమ్మాయి తన కవితలను ప్రేమిస్తూ ఆ క్యారెక్టర్ ని విపరీతంగా లవ్ చేస్తూ ఉంటుంది అనమాట. కవిని, మాధురి దీక్షిత్. అనుకోకుండా సల్మాన్ ఖాన్ ఒక పార్టీలో మాధురి దీక్షిత్ చూస్తాడు. అప్పటికే సంజయ్ దత్ ఆ అమ్మాయికి లవ్ ఎక్స్ప్రెస్ చేద్దామా అనేది అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉంటే తనే ఆ కవిని అనేసి ఆ అమ్మాయికి చెప్పకుండా సంజయ్ దత్ ఆ అమ్మాయితో కమ్యూనికేట్ చేస్తుంటాడు అనమాట. తను ఎక్స్ప్రెస్ చేసే టైంలో సల్మాన్ ఖాన్ ఎంటర్ అయ్యి, నేను పలానా అమ్మాయిని లవ్ చేస్తున్నాను, నాకు హెల్ప్ చేయవా అంటాడు. అనగానే సంజయ్ దత్ ఏంటంటే అప్పుడు తను లవ్ సాక్రిఫైస్ చేయాలనేసి చిన్నప్పటి నుంచి తను ఎక్కడో ప్లాట్ఫామ్ మీద పెరగాల్సిన వాడు, ఈ ఫ్యామిలీకి ఇంత ఇంత మంచి రిచ్ లైఫ్ ఇచ్చారు కదా, వీళ్ళ కోసం వాళ్ళ లవ్ ను సాక్రిఫైస్ చేయాలనేసి, సో ఆ అమ్మాయికి ఈ కవితలు అంటే ఇష్టము, సో అందువల్ల నువ్వే ఆ రైటర్ అని చెప్పి నేను పరిచయం చేస్తాను. సో ఆ అమ్మాయి రైటర్ లవ్ చేస్తుంది కాబట్టి నిన్ను ఇష్టపడుతుంది అనగానే ఆ ఒక సాంగ్ లో, అంటే మ్యూజికల్ తో చెప్పాడు ఈ లవ్ స్టోరీని మొత్తము. సాంగ్ లో అమ్మ తను ఎంటర్ తన ఎంట్రీ ఉంటుంది అనమాట. అమ్మాయి సాంగ్ ఒకటి పాడుతూ ఉంటే తను సింగర్ కదా, సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళిద్దరు లవ్ చేస్తూ ఉంటారు. వన్ ఫైన్ డే సల్మాన్ ఖాన్ తను అనుకున్న ప్రియుడు కాదని మాధురి దీక్షిత్ తెలుస్తుంది. అప్పుడు సంజయ్ దత్ మీద ఆ అమ్మాయి మనసు అంటే ఏంటి తెలుసా, మనసు నువ్వు ఇలా సాక్రిఫై చేసి నన్ను ఆడుకుంటావా, ఈ ఈ ఈ ప్రేమను ఈ పెయిన్ అనుభవించే వాళ్ళకి తెలుసు అనేసి ఆ అమ్మాయి క్లాస్ పీకుతుంది. సల్మాన్ ఖాన్ తను తన ఫ్రెండ్, తన అన్నయ్య తను లవ్ సాక్రిఫై చేశాడని కనుక్కొని తిరిగి వాళ్ళిద్దరిని కలుపుతాడు. అంటే మ్యూజికల్ గా చెప్పాడేమండి ఈ లవ్ స్టోరీ. ఈ కంప్లీట్ ఈ హిందీ సినిమాకంతా మన బాలు గారు అనమాట మేల్ సింగర్. సో ఈ కథ 90s లో బాలీవుడ్ లో ఇండియాను ఒక ఊపిన సినిమా అనమాట. సాజన్ సాజన్ సాంగ్స్ వింటే ఇప్పటికీ అసలు ఆ సాంగ్స్ మంచి దేకా హాయ్ పహలీ బార్, సాజన్కి ఆంఖో మే ప్యార్ ఇలాంటి సాంగ్స్ ఉంటాయి.